కాకినాడ జిల్లాను చలిపులి వణికిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు కోటనందూరు, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్లో చలి పంజా విసురుతుంది. ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చలిపులి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కాకినాడ జిల్లా ప్రాంతాల్లో పలు నియోజకవర్గాల్లో కూడా ఈ చలిదాడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో నివాసాలపై, ఆ పరివాహక ప్రాంతాలపై, అక్కడున్న పచ్చని పంట పొలాలపై, కొబ్బరి తోటలపై విపరీతమైన పొగమంచు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సైతం కురవడంతో అక్కడ రహదారులు కూడా రోడ్డుపై కనిపించిన విధంగా పొగమంచులు కొన్ని చోట్ల కాకినాడ జిల్లాలో కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పొగమంచులు కురుస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ చలికాలంలో దాపరించిందని చెప్పుకోవచ్చు. చలిదాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఎక్కువగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే ప్రతి ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండేది. అటవీ ప్రాంతంలో ఒక వర్షపు ధార మాదిరిగా ఈ పొగమంచు అనేది ఎక్కువగా పడుతూ ఉండేది. అయితే అందుకు భిన్నంగా ఈ ఏడాది కాకినాడ జిల్లాలో కూడా అదే ప్రభావం చూపుతుంది. మనకి కాకినాడకి సంబంధించి కోటనందూరు, ప్రస్తుతం మనం వీడియోలో చూస్తున్నాం, కోటనందూరు అటవీ ప్రాంతం దగ్గరలో ఉంటుంది ఈ ఏరియా అని చెప్పుకోవచ్చు. పొగమంచు విపరీతంగా మనకి అక్కడ నివాసాలన్నీ కూడా పూర్తిగా ఏదో ఒక మబ్బుల్లో కమ్మిన విధంగా అక్కడ నివాసాలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జంట జిల్లాల సరిహద్దు తాండవ పరివాహక ప్రాంతంలో కూడా పొగమంచు విపరీతంగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి కూడా ఈ పొగమంచు కారణంగా కనిపిస్తుంది. మరోపక్క 9 గంటల ప్రాంతంలో పట్టణాల్లో ఉండే పరివాహక ప్రాంతంలో కూడా ఒక పక్క సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పటికీ ఆ కిరణాలు పరివాహక ప్రాంతం కానీ అక్కడున్న రోడ్లపై కొని పడకుండా మబ్బులన్నీ కూడా అలుముకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల పొగమంచు దాటికి చలిమంటలు వేసుకుని ప్రజలు సేదతీరుతున్న పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే, పరివాహక ప్రాంతం అక్కడున్న అందచందాలు చూస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజానికి స్థానికంగా ఉండే ఈ ప్రాంతం వాసులు అంత అట్రాక్షన్ చూపించినప్పటికీ బయట నుంచి ఈ ప్రాంతాలకు వచ్చే వారు మాత్రం ఈ ప్రాంతాన్ని సుందర నందనవనంగా భావిస్తూ అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎక్కడో ఆకాశంలో ఉండే కారు మబ్బులు మన కళ్ళ ముందే కనిపించే విధంగా కోటనందూరు ప్రాంతంలో అలుముకున్న పరిస్థితి కూడా నెలకొంది.